న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మరో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కవ్వింపు చర్యలు మితిమీరిపోతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. 3 రోజుల్లో రెండో క్షిపణి పరీక్షించింది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే నామ్ ఫలేహ్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో భాగంగా ఉంది. ఈ నెల 3న కూడా అబ్దాలీ క్షిపణిని పరీక్షించింది పాకిస్తాన్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మరో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కవ్వింపు చర్యలు మితిమీరిపోతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. 3 రోజుల్లో రెండో క్షిపణిని పరీక్షించింది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే నామ్ ఫలేహ్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో భాగంగా ఉంది. ఈ నెల 3న కూడా అబ్దాలీ క్షిపణిని పరీక్షించింది పాకిస్తాన్. ఇక ఈ ప్రయోగం కూడా విజయవంతమైనట్లుగా పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ మరో క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మురళి, పహల్గాం దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. బార్డర్ లో ప్రతిరోజు కూడా కాల్పులకు తెగబడుతూ భారత్ ని వైపు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇటు భారత్ కూడా పాకిస్తాన్ ను అన్ని విధాలుగా ఏకాకి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇటు ఎయిర్ కావచ్చు, వాటర్లు కావచ్చు, మరోవైపు ఆర్మీకి అన్ని రకాలుగా పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చినట్టు భారత ప్రభుత్వం ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే వివిధ రకాల త్రివిధ దళాల అధిపతులతోటి ప్రధాని నరేంద్ర మోడీ రోజు ఒక అధిపతితోటి సమావేశం అవుతున్నారు. ఈ రోజు డిఫెన్స్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. మరోవైపు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా బ్యాన్ చేశారు. పాకిస్తాన్ పౌరులంతా కూడా భారత్ ను ఖాళీ చేసి వెళ్లాలని చెప్పేసి బార్డర్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఇటు దీనికి సంబంధించి మరోవైపు పాకిస్తాన్ వెళ్లేటువంటి సింధు జలాలను కూడా పూర్తిగా నియంత్రిస్తూ పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పాక్ కూడా అదే స్థాయిలో భారత్ పైన ఒకవైపు ప్రాపగండా ఒకవైపు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చేపడుతుంది. భారతే కావాలని చెప్పేసి పాకిస్తాన్ పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా దౌత్యవేత్తలతో ప్రతిరోజు సమావేశం అవుతూ భారత్ పైన ఒత్తిడి పెంచడం కోసం పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే నామ్జలేవ్ సంబంధించినటువంటి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. దానికి సంబంధించి 120 కిలోమీటర్ రేంజ్ ఉన్నటువంటి ఈ క్షిపణికి సంబంధించి 300 కిలోమీటర్ల పైగా రేంజ్ ఉంది. వీటిని విజయవంతంగా ప్రయోగించామని చెప్పేసి ప్రతిరోజు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ భారత్ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరోవైపు అబ్దాలీ ఆ క్షిపణి ప్రయోగాలు కూడా చేసింది. వీటికి సంబంధించి భారత్ సంబంధించినటువంటి కీలక నగరాలను కూడా మాకు క్షిపణి పరిధిలోకి వస్తాయని చెప్పేసి రెచ్చగొడుతుంది. మేము పూర్తిస్థాయిగా భారత్ కనుక మా పైన దాడికి తెగబడితే మేము అణుయుద్ధాన్ని కూడా వెనకాడబోమని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు భారత్ కూడా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ పాకిస్తాన్ ఎలా దెబ్బకొట్టాలని చెప్పేసి వేచి చూస్తుంది. గతంలో పుల్వామా అటాక్, అదే విధంగా ఇటు బాలాకోట్ ఒకవైపు అక్కడటువంటి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిందో ఈసారి కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున కూడా సైనిక చర్యకు దిగాలని భావిస్తుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే పాక్ ఈ విధంగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ భారత్ ని రెచ్చగొడుతుంది. మురళి, రైట్.